ఒకటి గమనించారా? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇదే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సభ మీద 2 చోట్ల ఒకటే మాట మాట్లాడారు. ఒకడు గోషి కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, ఆ గోషిలా తొండలు ఇడిచిపెట్టి కొట్టిస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అనుకుందామంటే బీఆర్ఎస్ పార్టీలో గోషి కట్టుకొని తిరిగేటోళ్ళు ఎవరు లేరు, అందరూ పాయింట్ షర్ట్లు వేసేటోళ్ళే, మంచిగా బాజాప్తగా హీరోలు లెక్క నైజాంగా తిరిగే నైజాం ఉన్నోళ్ళే. మరి బీజేపీలో చూసుకుందాం, బీజేపీలో పంచగట్టుకునేది కూడా ఎవరు లేరు. మరి పంచగట్టుకునేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 1-2 సార్ల వెంకటరెడ్డి కోమటిరెడ్డి, నిత్యం ఆ యొక్క పంచ ధరించే భట్టి విక్రమార్క గారు. ఈ ముగ్గురిని ఉద్దేశించి చెప్పిండా అనేది చాలా డౌట్ వస్తూ ఉంది. ఆయన డైరెక్ట్గా మీ గోశీలల్లో తొండలు ఇడిచిపెట్టి మరి కొడతామని చెప్పి బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మీరే వినండి. ఇవాళ అంటున్నారు మేము వస్తాం, మేము నడుస్తామని. మీరు వచ్చినా, మీరు నడిచినా, మీరు పొర్లినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు సాయంత్రం పూట జొన్న రొట్టెలు చేస్తారు. మామినగర్లో ఉత్తమన్న సలాకి కాచి వాత పెడతారు టీఆర్ఎస్ వాళ్ళు. ఒక ఆయన పంచ కట్టుకొని నేను వైఎస్ఆర్ అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచ కట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచ కట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలించి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. ఇది సరే, ముందు కేటీఆర్ గురించి మాట్లాడారు. ఆయన ఏదో పాదయాత్ర గురించి చెప్తే మీరు కాశీ దాకా నడువుర్రి, మిమ్మల్ని యాద నరిచినా కూడా కర్రు కాచి వాత పెడతారని ఆయన చెప్తాడు. అది కూడా ఫ్రస్ట్రేషన్, అది ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే కేటీఆర్ గారు ఇప్పటివరకు చేపట్టిన ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో ఫ్రస్ట్రేషన్కి గురయ్యిండు. అందులోనూ ఈ పంచల వ్యవహారం, ఈ గోషి వ్యవహారం తీసుకొద్దాం. ఈ గోషి ఎవరు కట్టుర్రు? ఇప్పుడు ఈ పంచలు ఎవరు కట్టుకుంటుర్రు? ఒకటి కడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పెంచుకున్నాడు కూడా డైరెక్ట్గా అంటున్నాడు. ఇక గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ అయిపోడు, పంచ కట్టుకున్నాడు వైఎస్ రాజశేఖర్ కాలేడు అని చెప్పేసి డైరెక్ట్గా వేస్తూ ఉన్నాడు. ఆ సభలు కూడా మీరు చూడొచ్చు. భట్టి విక్రమార్క అటెండ్ కాలే, వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అటెండ్ కాలే, మిగతా మంత్రులు అటెండ్ కాలే. ఓన్లీ 2 మంత్రులు మాత్రమే, మంత్రి జూపల్లి, అడ్లూరి లక్ష్మణ్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు మాత్రమే అక్కడ హాజరు కావడం జరిగింది. అందులోనూ డైరెక్ట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అక్కడనే స్టేజ్ మీదనే ఆయన గాలి తీసేసిండు, గడ్డం పీల్చుకున్నాడు భగత్ సింగ్ కాదని. మరి ఒక ఆయన గోషి కట్టుకొని బాగా తిరుగుతూ ఉన్నాడు, ఆ గోషిలో తోండలేసి కొట్టుర్రు అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క గారిని ఉద్దేశించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మన కల్పితం ఏమైనా ఉందా? మీరే చూడండి. బీజేపీలో పంచ ఎవరు కట్టుకుంటురా? ఎవరు కట్టుకుంటలేరు. మరి సిపిఐలో ఎవరు కట్టుకుంటురా? ఎవరు కట్టుకుంటలేరు. మరి అదేవిధంగా బీఆర్ఎస్లో కట్టుకుంటురా అంటే ఎవరు కూడా కట్టుకుంటలేరు. ప్యాంట్లు షర్ట్లు తప్ప వేరే వేసుకునే కార్యక్రమం ఉండదు. అయితే ఈ మధ్యలో ఆ గోషి కట్టుకొని ఈ మధ్యలో బాగా తిరుగుతుండు అని చెప్పేసి ఇద్దరినే ఊహించి చెప్తా ఉన్నారు. ఈ లెక్క ఎట్లొచ్చిందంటే ఆ మధ్యలో భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒడ్ల కళ్ళాల్లో వెళ్ళి వాళ్ళు పరిశీలన చేశారు, అక్కడ తిరిగితే ఇక ఏం చేయాలి అర్థగాక వీళ్ళు ఆల్రెడీ ఢిల్లీలో సెగబెట్టొచ్చారు కదా. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాకు సీఎంగా వద్దు, దయచేసి ఏదో ఒకటి చేసి మార్చేయండి, మీకు దండం పెడతామని చెప్పేసి రాహుల్ గాంధీకి చెప్తే రాహుల్ గాంధీ చేసింది ఏంటయ్యా అంటే ఇక మార్చేయాలి తప్పదని చెప్తే రేవంత్ రెడ్డికి కొంచెం దూరం పెట్టే కార్యక్రమాలు చేసిరట. దాంతో సినిమా మొత్తం అర్థం చేసుకున్న రేవంత్ ఇప్పుడు మంత్రుల మీద తిరగబట్టడం మొదలుపెట్టిండు. గోచి ఆయన ఒకడంటూ, గడ్డం ఆయన ఒకడంటూ, ఈ విధంగా పరువు తీసేస్తా ఉన్నాడు ప్రతిక్షణం. అయితే ఈ తెలంగాణ సమాజంలో సబ్జెక్ట్ మాట్లాడే నాయకుని కన్నా ఈ యొక్క ఏతుల ముచ్చట్లు మాట్లాడేటోడు, బజారు మాటలు మాట్లాడటానికి క్రేజ్ బాగా ఉంది మధ్యలో. ఇక కేటీఆర్ బయటికి వెళ్తారు, ఇక వాళ్ళని తట్టుకోవడం నా వల్ల కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేయాలని అర్థం కాక ఓ కొత్త స్టంట్ ప్లాన్ చేస్తాడు. మీరే చూడండి, మామూలు కాదు. స్టంట్ల మీద స్టంట్లు ప్లే చేస్తాడు. అది మీరు గమనిస్తే ఉండండి, మామూలుగా ఉండదు కథ.